వేదవతి అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది. చేతకాని వాడిలాగా రౌడీలు పెట్టి నా కొడుకుని చంపడం కాదురా, నీకు చేతనైతే నా కొడుకు ఒక్కడివి తలపడు గెలువు, అప్పుడు చూస్తాను నువ్వెంత ఎంత ఇదో అనేది అంటూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే చాలా కోపంగా విశ్వక్ అయితే చూస్తూ ఉంటాడు. ఇక విశ్వక్ ఏం చేయలేక అలా తలదించుకుని అయితే చూస్తూ ఉంటాడు. చేతకాని పనులన్నీ చేసి నా కొడుకుని చంపాలని చూస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు నా కొడుకుతో తలపడి అప్పుడు చూడు, బతికుంటే అప్పుడు నీతో మాట్లాడతాను అని చెప్పి వేదవతి అయితే అంటూ ఉంటుంది. ఇప్పటి నుంచి నన్ను ఎన్నేసి మాట్లాడినా నేను పట్టించుకోలేదు, కానీ నా కొడుకు జోలికి వచ్చారు కదా, నేను అస్సలు ఊరుకోను, నా పిల్లల జోలికి ఎవ్వరు వచ్చినా సరే నిలువున కాల్చి పారేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది కన్న వాళ్ళైనా సరే నేను ఊరుకోను అని వేదవతి అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది. ఇక ప్రేమ, ధీరజ్ వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ప్రేమ అయితే వాళ్ళన్నీ కలిసి అలా జాలిగా చూస్తూ ఉంటుంది. ఇక వేదవతి ఆడిన మాటలకైతే భద్రావతి అయితే తలదించుకుంటూ ఉంటుంది. అదే టైంలో రామరాజు వస్తూ ఉంటాడు. అది చూసి ప్రేమ, ధీరజ్ వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. అమ్మ ఈ టాపిక్ ఆపేస్తే బాగున్ను అనేది అనుకుంటూ ఉంటారు. ఇక వేదవతి అయితే అలా వాగుతూనే ఉంటుంది. ఇక అదే టైంలో రామరాజు వచ్చేసరికి సాగర్ వీళ్ళందరూ అయితే అమ్మ అయితే పిలుస్తూ ఉంటారు. ఆగండ్రా, ఈ రోజు నన్ను ఎవరు ఆపకండి, వీళ్ళ అంత చూస్తాను అని చెప్పి అయితే వేదవతి అయితే అంటూ ఉంటుంది. ఏమైంది బుజ్జమ్మ, పద అనైతే రామరాజు అయితే గట్టిగా అనేస్తూ ఉంటాడు. ఇక అది కాదండి అని వేదవతి అన్నా సరే పళ్ళకు పద లోపలికి అనేది అనేసరికి వేదవతి అయితే ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ధీరజ్, చందు వీళ్ళందరూ అయితే విశ్వక్కాస్ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు. వెళ్ళే ముందు వేదవతి అయితే వాళ్ళకి చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈసారి ఇప్పటికీ ఇది అయిపోయింది, ఈసారి కానీ నా కొడుకు జోలికి వస్తే మీ అంత చూస్తానని అయితే సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వేదవతి. ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతుంది భద్రావతి.